ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా శ్రీమతి రాయపాటి శైలజ పదవీ బాధ్యతలు స్వీకరించారు. పదవీ బాధ్యత స్వీకరించడానికి ముందు ఆవిడ పేరు ప్రభుత్వం ప్రకటించగానే సాక్షిలో ఆవిడ మీద అవాకులు చవాకులు పేలింది సాక్షి. అట్లా నిన్న ఆవిడ ప్రమాణ స్వీకారం చేసిన వార్త అన్ని పేపర్లలో వచ్చింది కానీ సాక్షిలో రాలేదండి. దీన్ని ఎలా చూడాలంటే మహిళా కమిషన్ పరిధిలో వైసీపీ మహిళలు కానీ సాక్షాత్తు ఆ పత్రిక నడిపేది ఒక మహిళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీమతి. మరి దీన్ని ఎలా చూడాలి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్యకి ఇష్టం లేదు కండి మహిళా కమిషన్ అంటే. వీళ్ళు వేసినప్పుడు ఒక ఆవిడని వేశారు, వాసిరెడ్డి పద్మ గారిని వేశారు. అప్పట్లో ఆవిడ ఏనాడన్నా మహిళా హక్కుల మీద పోరాడిందండి? మేము ఏనాడన్నా ఇట్లా అవుతుందని చెప్పి ఒక రోజన్నా మాకు ఇంటర్వ్యూ వెళ్తే ఒక రోజు మాకు మాట్లాడటానికి ఒక అవకాశం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అసలు ఆవిడ రానివ్వలేదు కూడా మమ్మల్ని. వస్తే ఊరుకోడు జగన్మోహన్ రెడ్డి అని ఇప్పుడు చదువుతుంది ఆవిడ. అప్పుడు ఎందుకు ఇవ్వలేదంటే ఆయన మీరు వస్తే అసలు ఊరుకోడు ఆయన, ఎవరికి కూడా ఆయనకి చెప్పకుండా ఇవ్వద్దు అన్నారు, అందుకని ఏదో పేరుకే కానీ నేను అని చెప్పేసి చెబుతుంది. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా. రాయపాటి శైలజకి ఇచ్చిన ఒక మహిళగా మీరేనాడు గౌరవించి ఆమె మీద పిచ్చి రాతలు సోషల్ మీడియాలో ఉద్యమంలో ముందున్నప్పుడు ఇష్టం వచ్చినట్టు రాసింది ఈ వైసీపీ వాళ్ళేనండి. ఆ రోజు కూడా సోషల్ మీడియాలో అన్ని పిచ్చి రాతలు ఆవిడ మీద రాసి మాట్లాడితే ఆవిడ మామూలుగా చేయలేదు. వీళ్ళు రాసిన మామూలు రాతలు కూడా రాదు. అసలు మామూలుగా ఎట్లా రాశారంటే ఆవిడ్ని మార్పింగ్ ఫోటోలు కూడా పెట్టి ఇష్టం వచ్చినట్టు చేశారు. అప్పట్లో ఆవిడ మాకు ముందుండి ఉద్యమంలో ఉందని చెప్పేసి ఆమె మీద బాగా ట్రోల్ చేశారు. ఇప్పుడు ఆవిడైతే ఇంకేం రాస్తారు? మహిళా కమిషన్ అయితే ఆమె మీద ఏమని పెడతారు? అందుకని అసలు మెదలకుండా ఊరుకుంటే ఏ గోల లేదులే, రాయలేదని వార్త ఒకటే వచ్చిద్ది, రాస్తే మళ్ళీ వాళ్ళని పొగిడినట్టు ఉంటుంది. మరి ప్లస్ చంద్రబాబు గారు మహిళకి ఇచ్చారు, మళ్ళీ ఇవన్నీ చెబితే వీళ్ళందరి పేర్లు రాయాలని చెప్పేసి మెదలకుండా ఊరుకుంటాను. వాళ్ళ పేపరు వాళ్ళకైతే పరిమితంగానే అసలు ఎవరవి కూడా రాయరండి. ఒక మహిళ అయ్యుండి భారతిరెడ్డి గారికి వాయి వచ్చింది, ఎట్లాంటిది రాయటానికి ఏం వచ్చింది ఆవిడకి? రాయొచ్చు, రాపియొచ్చు కదా వాళ్ళ చేత, అది వెయ్యాలి కదా. అసలు మామూలుగా అది అందరికి రాష్ట్రంలో అందరికి ఆ మహిళా హక్కుల కమిషనర్గా మరి పేరు పెట్టాలి కదా. మరి ఎందుకు పెట్టలేదు నువ్వు పేపర్లో ఆ మాట? కాబట్టి వీళ్ళకి ఏది ఇష్టం ఉండదండి. వీళ్ళకల్లా వాళ్ళ భజన వాళ్ళు చేసుకోవటం. ఈ చిత్రం ఏంటంటే ఇప్పుడు ఈ లిక్కర్ కేసులు కూడా కొన్ని రాయరు వాళ్ళు. అసలు ఏదన్నా జరిగితే అవి కొన్ని రాయరు. ఏయో ఒకటి అరా వాళ్ళకి ఇష్టమైంది ఏదన్నా వాళ్ళకి తప్పు లేనిదో లేకపోతే ఎక్కడి నుంచో తీసుకొచ్చిందో రాస్తారు, కానీ ఇవి కూడా వాళ్ళు రాయరండి. వాళ్ళ మీద వచ్చే చెడు మాత్రం ఏ మాత్రం సాక్షిలో ఎక్కించరు. ఆయన ఒకడు ఎక్కించకుండా కూర్చొని ఇంకెవరైనా బయట వాళ్ళది ఎంత అంటే ఇంత అబద్ధాలు, అసలు నీళ్ళు ఉండయి అన్న చోట బురద కూడా ఉండదు, ఆ రకంగా రాస్తారు. టీడీపీ వాళ్ళది కానీ వేరే వాళ్ళది కానీ ఎవరైనా రాయి తెలుసుకుంటే ఆ రకంగా రాస్తారు. ఆవిడ అసలు మహిళగా ఆవిడ ఏమి లేదండి. భారతిరెడ్డి గారికి ఎంతసేపటికి ఆవిడ వాళ్ళ కేసులు వాళ్ళు ఇప్పుడు మరీ లిక్కర్ కేసు వచ్చాక పాపం ఏం రాయాలో ఏం రాయకూడదో కూడా అర్థమవుతుందో లేదో. అసలు సాక్షి ఛానల్ని మూసేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం, కానీ ఏందో మూసేయకుండా ఇంకా నడిపిస్తున్నారు. డబ్బులు ఉండయిగా నడిపిస్తారులేండి. దాచుకున్న డబ్బులన్నింటిని పెట్టి నడిపించమే కానీ దాని సర్క్యులేషన్ కూడా పెద్దగా ఏమి ఉండదు. ఏదో ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు సర్క్యులేషన్ పెంచుకోవడానికి చేశాడు, కానీ దాని సర్క్యులేషన్ కూడా ఉండదు. ఇంకొకటి కొనుక్కుంటే పొట్లాలు కట్టుకోవడానికి కొనుక్కుంటున్నారు జనం, అంతేగాని దాన్ని అయితే చదివే వాళ్ళు చాలా తక్కువ అండి. అసలు ఆడబిడ్డ నిధికి కూటమి ప్రభుత్వం సమాధి కట్టిందని, కోట్లాది మంది మహిళలను చంద్రబాబు నమ్మించి మోసం చేశాడని వైసీపీ ఆరోపణ చేస్తుంది. దాని మీద మీ కామెంట్? కోట్లాది మంది మహిళలు ఎందుకు? ముందు గడప లోపల చెల్లెళ్ళకి ఆ వైసీపీ నాయకుడిని న్యాయం చేయమనండి. ఒక చెల్లెలేమో పోలోమంట కోర్టులు పోతుంది, మా నాన్న చంపారు 6 సంవత్సరాలు అవుతుంది, నాకు దిక్కు దేవాణం లేదని అసలు ఏడిసి చెబుతుంది మీడియాలో. సుప్రీంకోర్టు దా పరిగెత్తుతుంది. ఒక చెల్లెలేమో అసలు మా నాన్నకి నేను పొట్టే లేదని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాడు, మా నాన్న ఆస్తి వాటి అందరిని సమానంగా పంచుకోమంటే నాకు లేదంటున్నాడు అని చెప్పేసి ఒక చెల్లెలు అంటుంది. అమ్మేమో అసలు కోర్టుకు అమ్మ మీద వేసావు, అమ్మ అయిపి లేకుండా పోయింది. నీ ఇంట్లో ఆడవాళ్ళకే నువ్వు న్యాయం చేయట్లా లోపల, ఇంకా బయట ఆడవాళ్ళకి ఏం చేస్తావు? మా బయట వాళ్ళు
చెప్పు? సోదరి మన ఆడబడుచులు నా అక్క చెల్లెళ్ళకి చిక్కటి చిరునవ్వు చూస్తానని మాట్లాడితే నెత్తి మీద చేతులు పెట్టి దుమ్ముతావు. ఇంట్లో వాళ్ళకి దుమ్ము, వాళ్ళ చిరునవ్వు చూడు ముందు, తర్వాత చూద్దు. కానీ బయట మీ ఆవిడది మీ పిల్లలది చూస్తే చాలదు. ఇంట్లో వాళ్ళు చూడు, నీ చెల్లెళ్ళది చూడు, తర్వాత బయట చెల్లెళ్ళది చూద్దు. కానీ వైసీపీ వాళ్ళు లేచిన కాడి నుంచి ఆ కోట్లాది మహిళకి న్యాయం ఏం చేయలేదు. ఇవాళ నిజం మాట్లాడాలంటే ఇవాళ ఆడవాళ్ళకి సమాన హక్కు కల్పించారు ఆస్తిలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు. మరి ఆయన కల్పించింది ఆ హక్కు, అది ఉందని అసలు జగన్మోహన్ రెడ్డి ముందు షర్మిలాకి ఇయటం లేదు. అదే కనుక వేరే వాళ్ళు ఇస్తే ఆ హక్కుని ఇచ్చేవాడేమో, కానీ ఆయన కల్పించాడు. ఇది అసలు మనం చేయకూడదు, తెలుగుదేశం వాళ్ళు పెట్టింది, ఇది రామారావు పెట్టింది కాబట్టి నా చెల్లెలకి నా చెల్లదంటాడు ఆయన. అంతే, వాళ్ళు పెట్టింది ఏది కూడా చంద్రబాబు గారు పెట్టింది చెల్లదంట. అట్టగా రామారావు గారు పెట్టింది కాబట్టి ఇది ఆ హక్కు ఆడపిల్లలకి సమాన హక్కు లేదు కాబట్టి నేను చేయను అని చెప్పి చెల్లెళ్ళకి కూడా వాటా ఇవ్వకుండా నడిపిస్తున్నాడు ఆయన. ఇంకా వాళ్ళ నాయకులు కూడా చెబుతున్నారు కోట్లాది మహిళకి వాళ్ళ ఆడవాళ్ళు ముందుకు వచ్చి ఏదైనా చేయగలిగారు అంటే తెలుగుదేశం పార్టీ ఈ ఘనతేనని చెప్పాలండి. రాజకీయాల్లో కానీ ఎక్కడైనా సరే ఏదైనా వాళ్ళు మంచి స్థానం కల్పిస్తున్నారు, అందరూ ముందు రావాలి మహిళకని. ప్రజెంట్ బాబు గారు కూడా మహిళలకి స్వతంత్రంగా ఉండాలి. డ్వాక్రా పొదుపు సంఘాలు ఎంత పెట్టారండి? వాళ్ళ చేతుల్లో డబ్బులు ఉండాలనే కదా డ్వాక్రా మహిళలకు కూడా వాళ్ళు ఎన్ని లక్షలు లోన్లు ఇస్తున్నారు. బయటకు వస్తే ఏదోటి అట్లాగే ఇంట్లో కూడా పని చేసుకోవాలి, అందరూ సంపాదించుకోవాలి. ఆడపిల్లలు ఏ వయసు వాళ్ళు అయినా సరే మీ అందరికి కూడా ఉపాధి ఉంటుంది. ఆ వే తీసుకొచ్చి అట్లా నడిపిస్తున్నా కూడా వీళ్ళు ఇంకా మహిళలు మోసం చేశారు. మహిళలు మీకులాగా ఎవరు చేయలు, ఇంట్లో చెల్లెళ్ళనే తల్లినే మోసం చేసిన ఘనత వైసీపీ నాయకుడిది. ఇంకా ఊళ్ళో వాళ్ళకి ఏం చెబుతారు వాళ్ళు? వీళ్ళందరూ రోజు లేచిన కాంచి అట్లాంటి మాటలు సోషల్ మీడియాలో చెప్పి రాళ్ళు ఎసరంగా ఒక రాయి తగిలిద్దులేని రోజు విసురుతూ ఉంటారండి. ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో వైసీపీ రాసే అబద్ధాలు దేశంలో ఎవరూ రాయరు. ఆ రకంగా పిచ్చి రాతలు రాసి అందుకే కదా వీళ్ళు మహిళలు 69, 79 ఏళ్ళ ఆవిడని కూడా తీసుకెళ్ళి ఆవిడని ఎక్కడికో పంపించారు, గుంటూరు నుంచి హైదరాబాద్. ఏది ఊరికే సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తే. ఇట్లాంటి ఘనత మీది కాబట్టి ఆడాళ్ళ గురించి మాట్లాడే హక్కు అస్సలు లేదండి వైసీపీ వాళ్ళకి. మాట్లాడితే వీళ్ళు అమరావతి మహిళలను ఏ రకంగా ఏడిపించారో, ఏ రకంగా కేసులు పెట్టారో ఇదే తెలుస్తుంది. ఆయన వచ్చిన కానీ సాధించింది అమరావతి మీద. మహిళలు ముందుకు వచ్చి కూర్చుంటున్నారని కూడా నువ్వు ఒక్కరోజు మా దగ్గర పరామర్శరాలు. ఇంకా నువ్వు మహిళలను ఏం గౌరవిస్తారు? మీరు ఎంత మాత్రం గౌరవిస్తున్నారో మీ అధినేత ఇంట్లో వాళ్ళని అడిగితే తెలిసిద్ది. కాబట్టి వీళ్ళు చెప్పే ఇట్లాంటి నోరు మూసుకొని కూర్చుంటే బాగుంటుంది అనుకుంటున్నామండి.